ట్రోలర్స్ నెగిటివ్ కొంచెం ఎవరన్నా నన్ను తొక్కాలని చూసే మీడియా బాగుందని చెప్పిన సినిమా బాగలేదని చెప్పి తొక్కాలని చేసిన మీడియా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి చెప్పాలంటే ముందు ఏంటంటే చాలామంది మీడియా వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను నా ఇంటర్వ్యూ ప్రమోషన్ టైంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసే క్రమంలో క్వశ్చన్స్, వాళ్ళ జర్నలిజం క్వశ్చన్స్ అలానే ఉంటాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఎందుకంటే అలా అడిగితేనే ట్రూత్ బయటకు వస్తుంది, ఆర్ ఎల్స్ సంథింగ్, లేకపోతే ఏం మాట్లాడుతాను నార్మల్గా. సో ఐ అప్రిషియేట్ దట్. బట్ నో ప్రాబ్లం, అవమానించిన కలిసి ఉందాం, మంచి సినిమాలు చేస్తాం, గట్టిగా ఏమైనా తప్పు చేసి ఆడండి, మీరు తప్పు చేసి మేమే వేస్తాం, ఇది కామన్ గేమ్ ఆఫ్ ఇండియా జరుగుతూ ఉంటుంది. ఐ అప్రిషియేట్ దట్. బట్ వాళ్ళ వల్ల నిజంగా నా సినిమా చాలా ప్రమోట్ అయింది హానెస్ట్గా. అండ్ నా వల్ల కూడా వాళ్ళకు వ్యూస్ వచ్చాయి, అదంతా ఇంత మనీ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. కానీ నా సినిమా బాగున్నా కానీ కొంతమంది ఫేక్, అసలు వాళ్ళ రివ్యూలు ఫేక్ ఇచ్చారా? రివ్యూలు ఎవరు లేరు. రివ్యూలు అంత ఒక్క రివ్యూ బ్యాడ్ లేదు సినిమాలో, యూట్యూబ్లో ఒక్క రివ్యూ కూడా బ్యాడ్ లేదు యూట్యూబ్లో, అన్ని బొమ్మ బాగుంది కాబట్టి. అండ్ రివ్యూలు ఒకరిద్దరు పెట్టారు వెధవల వాళ్ళు ఆల్రెడీ వెధవలు పురుగుడు, చాలామంది గొడవ కూడా పడ్డారు వాళ్ళతో. సో వాడి మొఖాన లైటింగ్ ఇలా ఉండదు, వాడి మొఖాన లైటింగ్ సరిగా ఉండదు. వాడు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతాడు, వాడు ఇట్లా ఫ్రేమ్ పెట్టుకొని మాట్లాడతాడు సినిమా రివ్యూ. వాడి ముఖానికే లైటింగ్ సరిగా ఉండదు, ఫ్రేమ్ సరిగా ఉండదు. వాడు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతాడు. ఒక ఇంగ్లీష్ బుక్ కొనుక్కొని లేదా గూగుల్లో కొడితే 4 టర్మినాలజీ వస్తాయి, 4 పదాలు వస్తాయి సినిమా సంబంధించినవి. అవి మాట్లాడుతూ సినిమా గురించి రివ్యూ చెప్తాడు. వాడు సినిమా చేయడానికి వచ్చాడు, కుదరక రివ్యూలు చెప్తున్నాడు, వాడు సినిమా గురించి రివ్యూ రాస్తాడు. రివ్యూ రాయడం అంటే తన ఒపీనియన్ తను జోబులో పెట్టుకోవాలి. లక్షల మంది ఫాలో అయ్యేటప్పుడు జాగ్రత్తగా వహించేవాడు, ఎందుకంటే లక్షల మంది జీవితాలు అవి. నేను రాయొద్దనట్లా ఎలా మాట్లాడాలి. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నన్ను పిలుస్తున్నారు, నేను మాట్లాడతాను, నా బాధ నేను చెప్తున్నా. కొత్త ప్రొడ్యూసర్కి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కొత్తోడు జీరో అనేవాడు చాలామంది. నా దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, పగిలిపోయిన ఐఫోన్లో తన సినిమా వేసుకొని వచ్చాడు. తనకున్న ఇల్లు ఒకటి అమ్మాడు, 2 కార్లు ఉంటే అమ్మేశాడు ఆ సినిమా కోసం. ఆ సినిమా నా యూట్యూబ్లో అప్లోడ్ చేయమన్నాడు ప్రొడ్యూసర్. సినిమా అంటే పిచ్చి, సంపాదిద్దామని వచ్చాడు, సినిమా తీశాడు. అతను పగిలిపోయిన ఫోన్ కూడా పగిలిపోయింది, దాంట్లో సినిమా 4.5 GB సినిమా వేసుకొని దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి డబ్బులు ఫోన్పే పెడతావా అన్నాడు. నా సినిమా రిలీజ్ ఉంది సార్, నేను త్వరలో చేస్తాను అని నేను కొన్ని ఛానల్స్కు పంపించా, గైడెన్స్ ఇచ్చా. వాళ్ళు అంతో ఇంతో డబ్బులు ఇచ్చారు అతనికి. చాలా పల్లెటూరు వ్యక్తి. సినిమా బాగుంది, థ్రిల్లర్ సినిమా. ఆదివారం అర్ధరాత్రి అని ఏదో సినిమా చాలా బాగుంది, రొమాంటిక్ ఉంది, థ్రిల్లర్ కూడా ఉంది, బాగా దయ్యాల గురించి సినిమా అది. సో ఇటువంటి సినిమాలన్నీ కిల్ అవుతాయి ఈ రివ్యూల వల్ల. ఈడేముంది, ఈడు కంటెంట్ చేయని ఒళ్ళుబరు, రూమ్లో కెమెరా ఉంటుంది పెట్టుకొని ఏదో వాగుతాడు. ఈడు ఇంగ్లీష్ 4 టర్మినాలజీ. వాళ్ళందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. రివ్యూవర్లకి నా సినిమాకి వాళ్ళ జోలికి నేను వెళ్ళాలా, నా సినిమాకి 2 నెగిటివ్ రివ్యూ చెప్పారు కాబట్టి వాళ్ళకి నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. సినిమా అనేది డాక్యుమెంటరీ కాదు, రియాలిటీగా తీయంటే లాజిక్లు ఎతకడానికి. సినిమా అనేది డాక్యుమెంటరీ కాదు, డాక్యుమెంటరీలో మీరు లాజిక్లు ఎతకండి. సినిమా అనేది ఊహాజనితం, కల్పితం, అక్కడే క్లియర్గా తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ దానిలానే చూడాలి. నువ్వు లాజిక్లు ఎతుకుతానంటే వరస్ట్. కథ బాగా చెప్పాడా, కథనం ఎలా నడిపాడు, ఇది చెప్పండి. అంతేగాని మీరు బడ్జెట్లు ప్రతిదీ ఒకడు చెమట ఉంది హీరోయిన్కి అంటాడు, మనుషులకు చెమట పట్టదా? నీ ముఖాన లైటే లేదు, నీ ముఖాన లైట్ లేదు, మరి నేనేమనాలి దానికి వాడిని? సో ఆ తరహాలో సినిమా రివ్యూ వాళ్ళకి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్కటే 5 లక్షలు ఇస్తా చెక్కు రివ్యూవర్స్కి. రివ్యూవర్స్ అందరు కలిసి ఒకరిని ఎంచుకోవాలి, అర్థమైందా? ఒకరిని ఎంచుకోవాలి. వాడు వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, యూట్యూబ్లో పెట్టాలి. ఫస్ట్ 100 వ్యూస్ 100 లైకులు రావాలి, ఇది టార్గెట్. పిలిపియండి, అర్థమైందా? అంటే 100 మంది యాక్సెప్ట్ చేసినట్టు 100 లైకులు అంటే. అదేలే, రివ్యూ ఇచ్చే వాళ్ళకి నువ్వు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు. 5 లక్షలు రివ్యూ ఇచ్చినంత ఈజీ కాదు సినిమా చేయడం అని. ఓకే, 5 లక్షలు ఇస్తా ఒక షార్ట్ ఫిల్మ్ చేయమను. నేను 20,000 చేస్తా షార్ట్ ఫిల్మ్, 5,000 చేయొచ్చు, డబ్బులు లేకుండా కూడా చేయొచ్చు. నేను 5 లక్షలు చెక్కిస్తా. రివ్యూవర్ బ్యాచ్ అందరు కలిసి ఒకరిని ఎంచుకొని ఓడొస్తే ఆడికి 5 లక్షలు చెక్కిస్తా. ఒక షార్ట్ ఫిల్మ్ దిమ్మను. ఆ షార్ట్ ఫిల్మ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. మీరు నేను కాదు, కొత్త ఛానల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేద్దాం. దాంట్లో 100 వ్యూస్, ఫస్ట్ 100 వ్యూస్కి 100 లైకులు రావాలి. ఎన్ని వ్యూస్ ఉంటే 2 లైకులు రావాలి. ఓకే, వాళ్ళు గొప్ప వాళ్ళు. అప్పుడు నేను గుండు కొట్టించుకొని రివ్యూలు రాయొద్దని నేను అన్నాను. లేదా మూసుకొని చెప్పిన రివ్యూలు మీ జోబిలో పెట్టుకోండి, లేదా మాట్లాడే తీరు నేర్చుకోండి. ఇది బాగాలేదు భయ్యా, అది బాగాలేదు భయ్యా, అది ఇది. ఆ రగిడి అని ఒకడు, బకిడి అని ఒకడు ఉంటాడు, ఒకడోడో ఫారెన్లో ఉంటాడు, ఇంకొకడు రావణ్ ఫర్ అని ఇంకోడు ఉంటాడు, ఇంకొకడు ఏదో చొక్కా అంట ఎవడోడు. సినిమా గురించి ఏం తెలుసు అని రివ్యూలు చేసుకుంటా ట్రోల్ చేసుకుంటా వచ్చిన వ్యక్తి సినిమాల గురించి మాట్లాడితే ఎట్లా? సినిమా తీయచ్చు కదా, నీకు అంత టాలెంట్ ఉంటే. వయసు ఎంత 35 పైన వచ్చినాయి, తీ సినిమా గురించి ప్రతి వారం చెప్తావు కదా, సినిమా తీ నాన్న. ఏమంటే నాకాడ ఒక కథ ఉంది అంటాడు. ఏం కథ? 100 ఏళ్ళు అంట కథ, చిన్న పిల్లోడి కథ అంట.
పెద్దోడు కథ అంట, 70 ఏళ్ళ కథ అంట, 80 ఏళ్ళ కథ అంట, వీళ్ళందరూ కలిసి కథ అంట, అది 70 ఏళ్ళు తీయాలంట సినిమాని, 100 కోట్ల బడ్జెట్ అంట, అది ఎప్పుడు చూడాలి జనాలు? సినిమా తీయంటే ఇది చెప్తాడు, ఓపెన్ ఛాలెంజ్ 5 lakhs చెక్ ఇస్తాను నేను, రివ్యూ చెప్పేవాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి 100 లైకులు తెప్పించి చూపించండి, 100 వ్యూస్కి 100 లైకులు రావాలి. ఓకే, కరెక్టా కాదా నేను చెప్పేది? ఇంకోటి ఆప్షన్ 1. ఆప్షన్ 2, నేనే హాల్ బుక్ చేస్తా, టీలు కాఫీలు టిఫిన్లు నేనే పెట్టిస్తా, ఇద్దరం ఎదురు కూర్చుందాం, రివ్యూవర్స్ అందరూ నేను, సినిమా గురించి, ప్రపంచ సినిమా గురించి, స్కాండినేవియన్ సినిమా గురించి, జపనీస్ సినిమా గురించి, యూరోపియన్ సినిమా గురించి, నార్త్ సినిమా గురించి, సౌత్ సినిమా గురించి, ఆస్ట్రేలియన్ సినిమా గురించి, కెనడా సినిమా గురించి, స్టీవెన్ స్పిల్బర్గ్ కానించి అకిరా కురోసావా వరకు, తర్వాత క్వింటిన్ టొరంటో కానించి ప్రతి ఒక్కరు వాట్ ఎవర్ హూ ఆర్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్, అందరి గురించి మాట్లాడదాం. హాలీవుడ్ సిస్టమ్స్, మ్యూజిక్ స్టూడియోస్ కానించి మన సురేష్ బాబు గారి స్టూడియోస్ వరకు ప్రతి దాని గురించి మాట్లాడదాం. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ గురించి మాట్లాడదాం. ఎవరు గెలుస్తారో పబ్లిక్ డిబేట్ పెడదాం. రమ్మండి, ఛాలెంజ్. ఇవన్నీ తెలియకుండా సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇద్దరు మాట్లాడారు బచ్చాగాళ్ళు, సినిమా రివ్యూస్ సంబంధించిన వాళ్ళు, అందుకు నేను మాట్లాడుతున్నా ఇదంతా. ఓకే, ఇంకోటి అదే ఓపెన్ ఛాలెంజ్, ఫస్ట్ సినిమా తీసి మాట్లాడండి, ల్యాగ్ వద్దు. ఎందుకంటే మేడం నాకు ఇంత యాక్సెస్ ఉంది, ఇంత పెద్ద వ్యవస్థ, మీ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు పిలిచి నాతో మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. కొత్త ప్రొడ్యూసర్ ఎవరితో మాట్లాడతాడు అని బాధ ఏంటి? ఏం మేడం డబ్బులు యానించి వస్తాయి మేడం? ఒక వీడియో చేసి 2 నిమిషాల్లో ఇది బాగాలేదు భయ్య, అది బాగాలేదు. ఏంది భయ్యా, ఎవడు నువ్వు, ఏ జాతి నీది, ఎందుకు పెడుతున్నావు నువ్వు అసలు సినిమా గురించి రివ్యూ? అంటే నా సినిమా వాడిని కాబట్టి నా వ్యవస్థ గురించి నేను ప్రొడ్యూసర్గా ఇక్కడ మాట్లాడుతున్నా. నన్ను తప్పుగా అనుకుంటే నేనేం చేయలేదు, నా దాన్ని నేను ఫైట్ చేయడం తప్పే లేదు. సో అట్లా రివ్యూలో పిలిస్తే వస్తారు, రివ్యూలు చూస్తారు, అన్నీ చూస్తారు, బాగాలేదు భయ్యా అని రుద్దుతారు. జనాలు తెలుసు కదా, వాళ్ళు వెళ్తారు కదా. నువ్వేం చెప్పేది, రివ్యూ చెప్పేది ఏంది? ఫస్ట్ ఏదన్నా తీసి మళ్ళీ మాట్లాడు, అంతవరకు మాట్లాడద్దు. బట్ ఐ రెస్పెక్ట్ దెమ్, బికాజ్ క్రిటికల్గా ఉండాలి వాళ్ళు లేకపోతే అవ్వదు. మీరు ముక్కలు కట్ చేయొద్దండి, అన్నీ కరెక్ట్గా కలిపేయండి. నువ్వు అలా నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తే అయితే బాగుండదు. సో క్రిటికల్గా వాళ్ళు ఉండాలి. అప్రిషియేట్ ద జర్నలిజం యాజ్ వెల్ యాజ్ క్రిటిక్స్, బట్ ఇట్ హ్యాస్ టు బీ ప్రాపర్. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. మన సమంత గారి ఒక సినిమా వచ్చింది, ఏం సినిమా? శాకుంతల. ఆ సినిమా ప్రివ్యూకి ప్రెస్ మీట్కి అందరూ ఛానల్స్ వెళ్ళారు, రివ్యూవర్స్ వెళ్ళారు. వెళ్ళి దేని గురించి మాట్లాడాలి? ఆ శకుంతలం సినిమా అన్ని కోట్లు ఎక్కడి, ఎంత పెట్టి తీశారు, ఎంత కష్టము, ఆ నగలు ఎక్కడి నుంచి తెచ్చారు, వీటన్ని గురించి మాట్లాడాలి. ఆ గ్రాఫిక్స్ ఎక్కడివి? దిల్ రాజు గారు ఫస్ట్ గ్రాఫిక్స్ స్టూడియోస్ బాగా పెట్టారు, కష్టపడ్డారు, నేర్చుకున్నారు విఎఫ్ఎక్స్. గుణశేఖర్ గారు, దిల్రాజు గారు ప్రొడ్యూసరు, గుణశేఖర్ డైరెక్టరు. వాళ్ళు అసోసియేషన్లో చేశారు సినిమాని. ఆయన విఎఫ్ఎక్స్ మీద నేను పట్టు నేర్చుకున్నాను దిల్రాజు సార్ అని చెప్పారు ఆయన. సో వాళ్ళు ఎలా చేశారు అది అడగడం వదిలేసి ఏమడిగారు? మీకు నాగ చైతన్య గారికి ఇదేందే అదేందే అని అంటున్నారు. అడగాల్సింది ఏంది? ఆడ ఏంటి, ఏ సిచ్యువేషన్కి వెళ్ళాం, ఎందుకు ఇలా కమర్షియల్గా తయారవుతున్నారు? హ్యావ్ సమ్ సెన్స్, డీసెన్సీ, మెయింటైన్ క్లారిటీ. అవసరమైతే అంటే కాంట్రవర్సీ అవ్వాలని. నన్ను నా సినిమా ఇంటర్వ్యూ చేశాడు, సినిమా గురించి కళ్యాణి అంటే హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? సో నో ప్రాబ్లం, బట్ మూవీ హిట్ కొట్టాం, బ్లాక్ బస్టర్, లారీ చాప్టర్ 1. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకోసారి సినిమా చూడండి మేడం, రేపు వెళ్ళి తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళండి. ఫ్యామిలీ నేను మా మమ్మీ ఇంకెవరు లేరు కాబట్టి నేను చూస్తాను, మా మమ్మీ వద్దులే కానీ నేను చూస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా సినిమా ఎలా అనిపించింది? సినిమా బాగుంది శ్రీకాంత్, నిజంగా బాగుంది. బ్లాక్ బస్టరా? సినిమా బాగుందని అడిగా, బాగుందా లేదని చెప్పా. బ్లాక్ బస్టర్ లేదు, ఈ 1 వీక్ తర్వాత అందరు రివ్యూలు ఇస్తారు కదా. నాకు నచ్చింది, నాకు నచ్చింది నేను చెప్తున్నా. మీకు జనాలకు కూడా నచ్చింది బ్లాక్ బస్టర్, నాకు కమెంట్లు ఇస్తున్నారు కదా. నా ఒపీనియన్ పబ్లిక్ డొమైన్ లో అంత ఓపెన్ గా చెప్పొద్దు. నచ్చిందిగా అంటే నచ్చింది, మటుకు చెప్తారు, బాగుందని చెప్పారు. ఇప్పుడు కాదు, ఏదైనా బాగాలేకపోతే చెప్పి శ్రేసినట్టు చెప్తారు. లేదు, నేను ఎప్పుడు అలా చెప్పలేదు. మీరు కాదు, చాలా మంది బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి, ఇంకొంచెం పేషెన్స్ తో, ఇంకొంచెం ఓపికతో. నువ్వేదైతే అనుకుంటున్నావు ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ తో పాటు కొంచెం సహనం కూడా ఉండాలి. కొంచెం ఉండాలంటే సహనం ఉండాల్సిన అవసరం లేదు, మ్యాటర్ తో పాటు కొంచెం సహనం ఉంటే దానికి యాడ్ ఆన్ అవుతుందని నాకు అనిపించింది. నీకు నచ్చితే తీసుకో, లేదంటే వదిలేసి, అది పెద్ద ఇదేం కాదులే కానీ. ఆడవాళ్ళు దేవతలు ఏం చెప్పినా తీసుకుంటాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలందరికీ ధన్యవాదాలు. ఫైనల్గా మా సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్ చెప్పేసి ఏదో ఒకటి. ఏం లేదు, నా వీడియోస్ అన్ని చూస్తున్నారు, మీకు ధన్యవాదాలు. బట్ మూవీ బ్లాక్ బస్టర్ చేశారు. బుక్ యువర్ టికెట్స్, నియరెస్ట్ థియేటర్స్. లవ్ యూ ఆల్. బుక్ యువర్ టికెట్స్, ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. అండ్ చూసి సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. అండ్ సినిమా చాలా బాగుంది, నెవర్ మిస్ ఇన్ థియేటర్ బొమ్మ ఇది. ఫైట్లు పాటలు దద్దరిల్లిపోయింది, చాలా బాగుంది. బుక్ యువర్ టికెట్స్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అంటున్నారు, రివ్యూస్ చూసి బుక్ చేయండి. నా మాట కూడా కాదు, రివ్యూస్ చూడండి, బుక్ చేయండి. ఓకే, డన్.
థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.